ఆ మైక్ కట్టి బాబు, ఆ మైక్ కట్టిపోయావా? ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ సన్నిధిలో నీ లేఖను ధ్యానించి నిలిచి ఉండగా నీ ఆత్మ సహాయమును బట్టి నీ గొప్ప వాక్ అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసునామమున కృపా సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దైవ వాక్యమును బట్టి గొప్ప ధ్యానపరులుగా దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. దైవవాక్యములో నుంచి ఈరోజు మనం పరమగీతము 1వ అధ్యాయములో 13వ వచనం చదువుదాం. నా ప్రియుడు నాకు నా రొమ్ము నుండు గోపరసమంతా సువాసన గలవాడు. నాకు నా ప్రియుడు. చెప్పండి, దేవునికి స్తోత్రం. అది 14వ వచనం చదవకండి. 13వ వచనం 12వ వచనం కూడా గత వారం సంపూర్తిగా చెప్పడానికి తక్కువ టైం కాబట్టి నేను గబగబా చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి, ఆందోళన పడకండి. ప్రియులారా, మరి మనం సామెతల గ్రంథములో నుండి ఒక మాట మనము ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. సామెతలు 4 వచనం మీరు చదివేసిన తర్వాత రాసుకుంటే మీకు బాగుంటుంది, నాకు బాగుంటుంది. చదవండి. నీ కన్నులకు నిద్ర అయినను, నీ కనురెప్పకు కొనుకుపాటైనను రానీకము. అయిపోయిందమ్మా, ఇంకా లేదా? అక్కడితో సరిపోయిందా? మరి చదవరా? చదవండి అమ్మా. సరే సరే సరే, ఇంక మీరు చదవద్దులేండి. పక్షి ఎరుకువాని ఊరి నుండి తప్పించుకున్నట్టుగా ఏం చేయాలట? మనం తప్పించుకోవాలి. అంటే ఈవేళ ఇక్కడ చదివిన వారు ఎవరూ లేరు. నేనే చదువుకోలేదు ఇప్పుడు, అందువల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. దేవుని స్తోత్రం. కనుక దేవుని పిల్లరా, సామెతల గ్రంథం ఏం చెప్తుందంటే రెప్పార్పకుండా ఎలా ఉండాలట మనం. ఈ లోకంలో చిన్న అశ్రద్ధ వచ్చినా ఏ ఉపద్రవం వస్తుందో నీకు తెలియదు. అందుకు రక్షించబడాలి విశ్వాసి. ఈ లోకము నుంచి విడుదల పొందడానికే నీవు సిద్ధపడాలా. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ప్రసంగి గ్రంథంలో ఏం కనిపిస్తుంది అని అంటే, పరిశుద్ధ గ్రంథంలో 6-9వ వచనంలో చూడండి, ఇక్కడ ఒక చక్కటి మాట మనకి వినబడుతుంది. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనంలో ఏమంటున్నాడండి? అడియాస ఎదుటున్న దానిని అనుభవించుట, అది అడియాస పడొద్దు, అడియాస పడియాస. లోకం ఏముందంట? మన యాసలోనే ఉంది, మన శ్రీకాకుళ యాసలోనే ఉంది ఈ మాట. అడియాస పడియాస కదా. కాబట్టి మనము మన ఎదుటున్న దానిలో తృప్తి పడాలి కానీ అక్కడికి వెళ్ళి చేస్తాం, ఇక్కడికి వెళ్ళి చేస్తాం, రేపు ప్రార్థన చేస్తాం, లేకపోతే ఇంకొక దగ్గరికి వెళ్ళి కాదు. ఏ రోజుకు ఆ రోజు నీ భక్తి జీవితాన్ని కుదుటపరుచుకోవాలా, జాగ్రత్త చూసుకోవాలా అని చెప్తున్నాడు. అందువల్ల ఈ లోకంలో జీవిస్తున్న జీవితంలో అశ్రద్ధ ఉండకూడదు. క్రైస్తవ దేవుని బిడ్డలు లోకములో ఏనాడు కూడా అది నెమ్మదిగా ఉండదు అని చెప్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. అందువల్ల గత వారంలో ఏమని, నా పరిమళ తైలము సువాసన వ్యాపించెను అనే మాట మనం ధ్యానం చేయాల.
పరిమళ తైలం. చూడండి, ఇందులో ఈ మాట రాజుగారి దగ్గర మరి ఉన్నప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు, ఘనత వహించిన వాళ్ళు వస్తారు. ఆయన ముందు కూర్చున్న వాళ్ళు కంటతడి పెట్టినట్టు ఉండకూడదు, దుఃఖపడినట్టు ఉండకూడదు. రాజుగారి ముందు ఎలా ఉండాలా? కలవరం లేని మనసుతో ఉండాలా. ఆ సభకు కలత రాకుండా ఉండాలా. అది రాజు సముఖం. అక్కడ కూర్చున్నప్పుడు నా పరిమళం వ్యాపించెను అనే మాట ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. ఆ ఒక్క మాట జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళిపోదాం. ప్రియులరా, నెహెమ్యా గ్రంథంలో 2వ అధ్యాయంలో చూస్తే నెహెమ్యా రాజుగారికి పాత్ర అందించేవాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? పాత్ర అంటే అర్థం ఏంటి? రాజు సంరక్షకుడు. ఆయన పెద్ద సభ జరుగుతుంది, ఎక్కువ పనులు ఉన్నాయి, కానీ టైం మీరితే ఆయన ఆరోగ్యం పోద్ది. ఆయన ఆరోగ్యాన్ని పరీక్షించుకున్నవాడు కనుక సభనైనా పక్కన పెట్టి ఆయనకి ఏమి తాగాలో, ఏ సమయంలో ఏం తినాలో ఆ పనులన్నిటికీ ఆయన నియమించబడ్డాడు. రాజు యొక్క ఆరోగ్యాన్ని చూసుకోవాలా. అయితే రాజు ఏమంటున్నాడు? ఆయన చూసి, నీవు రోగిగా లేవు కదా, అనారోగ్యంగా లేవు కదా, ఎందుకు నీ ముఖములో ఏదో నాకు తెలియనటువంటి ఒక అలసట కనబడుతుంది అంటే నెహెమ్యా లోకానుసారమైన అనారోగ్యము లేదు, కానీ తన ప్రజలైన ఇశ్రాయేలీయుల నిమిత్తము, అలాగే యెరూషలేము దేవాలయ నిమిత్తము జనులు తనతో చెప్పినందున 1 నెల రోజులు కొంతకాలం దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు. ఎవరి సన్నిధిని బట్టి? రాజుగారికి సకల పదార్థాలు అందించే స్థలములో పస్తుండొచ్చా? మీరు చెప్పండి. పస్తుంటే ఎవరికి అవమానం? రాజుగారికి అవమానం కదా. అందుకని రాజుగారి దగ్గర ఉండేవాళ్ళు చాలా ఉత్సాహంగా ఉండాలి. అంటే ఆకలి లేని స్థలమునకు ఆకలి చూపించాడు నెహెమ్యా. దేవుని స్తోత్రం. అన్నీ మనకున్న ఉపవాస ప్రార్థన ద్వారా రాజుగారిని ఒప్పించగలిగాడు. ఆయన మనసులో భావం ఆయన తెలియజేసినప్పుడు రాజుగారు ఆ మందిర విషయంలో అన్నిట్లో సహకరించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఎస్తేరు చూస్తా 4వ అధ్యాయం. సుసాను కోటలో 3 దినాలు వారు ఉపవాసం ఉంటే ఆమె 3 దినాలు తన అంతఃపురములో చిలుకత్తులతో ఏముంది? ఉపవాసం. ఆమెకు సకల సదుపాయాలు కలగడానికి రాజుగారు అన్నీ కలుగు చేసిన ఆ సమృద్ధి గల స్థలానికి ఆకలి నేర్పింది. ఏమి నేర్పింది? అర్థమవుతుందా మీకు? అమ్మ, అర్థమవుతుందా? ఆకలి అంటే అర్థం ఏంటి? ఆమె పస్తుందని తెలిస్తే ఎంతమంది ఉద్యోగాలు పోతాయో చెప్పడానికి లేదు. అయినా కానీ రాజుగారిని కలుసుకునే ముందు రారాజైన దేవుని కలుసుకుంది. దేవుని స్తోత్రం. రాజులకు రాజైన, అందువల్ల ఆకలి లేని స్థలానికి ఆకలి తెచ్చిన వారు. నా పరిమళ సువాసన అంటే దేవుని సముఖమందు రాజనగరంలో ఉల్లాసం ఉంటుంది. అలాగే రాజుగారి ఉద్యానవనము ఆహ్లాదకరంగా ఉంటుంది. రాజుగారు ఉల్లాసంగా ఆహ్లాదకరంగా ఉండి రాజ్యపాలన చేస్తాడు. దేవుని స్తోత్రం. అలాంటి ఉద్యానవనము, అలాంటి రాజ గృహము లేక రాజు దర్బార్ను మరిపించిన పరిమళము ప్రవర్తన సంఘములో కనబడుతుంది. సంఘములో అంటే మనలో. అలాగే ఆమె మరి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియుని ముందు తన పరిమళ సువాసన వ్యాపింపజేసిన. దేవునికి స్తోత్రం.
ప్రభు మీద ఉన్న ప్రేమ కానివ్వండి, బాధ్యత కానివ్వండి, కార్యాలు కానివ్వండి, అన్నిటిలో ఏది చూసినా కానీ అద్భుతమే కనబడుతుంది. సంఘంలో ఏం కనబడుతుంది? ఎవరి సముఖంలో కూర్చొని ప్రియుడైన దేవుని సముఖంలో ఈ సువాసన అనే మాట మనం చూస్తాం. అందుకని ఏమంటాడు? ఆనంద తైలముతో నేను నిన్ను అభిషేకించి. దావీదు కీర్తన 45:7 నీవు దుర్నీతిని ద్వేషిస్తున్నావు, నీతిని ప్రేమిస్తున్నావు. దేవుని స్తోత్రం. 8 నీ వస్త్రములు అగరవాసనే. నీ వస్త్రములు ఎలా ఉన్నాయి? నీ వాక్యం ఎలా ఉంది? నీ మాట ఎలా ఉంది? వస్త్రం అనగా రక్షణార్థమైన జీవితాన్ని సూచిస్తూ ఉంది. అగరు అనేటి చూస్తే చెప్పండి, భయము, బెరుకు, బెంగ లేని జీవితాన్ని సూచిస్తూ ఉంది. సువాసన అంటే గొప్ప జ్ఞానాన్ని చూపిస్తూ ఉంది. దేవుని స్తోత్రం. ప్రియురాలనే ఈ సంఘము చెప్పండి అత్యధికమైన సువాసన వ్యాప్తి కలిగినటువంటిదిగా ఉంది. కష్టములు, శ్రమలు లోకంలో ఉన్న వాటిని ప్రభు ముందు ఉంచకుండా ప్రభువులో తాను ఏ మహిమకరమైన స్థితిని అనుభవించిందో దానిని బట్టి ఆయన సన్నిధిలో ఉండడం వల్ల దేవుని ఆశీర్వాదకరమైన విశ్వాసిగా చెప్పండి సువాసన వ్యాపించెను. ఏం వ్యాపించిందంట? నరలోకము నుండి పరలోకంబు వరకు నిచ్చెన. అంటే నరలోకము నుండి పరలోకం వరకు పాపైన మనుషుడు ఎక్కిపోవాలనేది క్రీస్తు యొక్క ఉద్దేశమైతే, భూలోకంలో ఉన్న సంఘము పరలోకున్న ప్రభు దిగి రావాలి, నా దగ్గరికి, నా సహవాసానికి దిగి రావాలి. అప్పుడేంటో నేను చూపిస్తానన్నట్టుగా ఆ సువాసన, ఆ వ్యాప్తి, ఆ కృప. దేవుని స్తోత్రం. అందువల్ల ప్రాముఖ్యమైనది ఏంటంటే అభిషేకము. చెప్పండి, ఏముండాలా? ఏముండాలా? గట్టిగా చెప్పండి. అభిషేకము. దేవుని స్తోత్రం. అందువల్ల మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తా. 2 కొరింథీ 1:21 పౌలు గారు అంటున్నారు, పూర్వీకులుగా అపోస్తలులు ఉన్నారు, వారి అనుభవాలు వేరుగా ఉన్నాయంటే పౌలు అంటాడు, మమ్మను కూడా దేవుడే అభిషేకించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక తరముతోనో ఒక కాలముతోనో ముగించేది కాదు క్రైస్తవ్యం. ముగించబడేవి కాదు వరాలు, ముగించబడే కాదు జీవితం. అది శాశ్వతమైన దేవుని సముఖాన ఉండేవి. దేవుని స్తోత్రం. గట్టిగా చెబుదాం హల్లెలూయా. అయితే మరి మమ్మను కూడా అభిషేకించింది ఎవరు? దేవాది దేవుడు. వినండి, రాసుకోండి. అంటే మీరు చదవలేరు, చదవడం మీ వల్ల కాదు. చదువుతాం, ప్రార్థన చేసుకుని. దేవుని స్తోత్రం. తరువాత మనం యోహాను పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే, యోహాను పత్రిక 2:20వ వచనంలో యోహాను గారు చెప్తున్నారు, మీరు పరిశుద్ధుని వలన అభిషేకమును పొందితిరి. మీరు ఎవరి వల్ల? అందుకని మీకు తెలియదంటూ ఏమీ లేదు, మీకు ఎవరో చెప్పవలసిన పని కూడా లేదు. ఎందుకంటే గమనించండి, శిక్ష దేని వల్ల వస్తుందో తెలుసు, మీకు నష్టం దేని వల్ల వస్తుందో తెలుసు, పరమందున దేవుని సింహాసనము తెలుసు, మరి వాయుమండల అధిపతైన అపవాది అంతరంగం మీకు తెలుసు, అలాగే భూ సంబంధమైన అధికారాలు, మనుషులు, మాటలు, గొప్పతనాలు కూడా తెలుసు, తప్పు చేసిన వాడికి వచ్చే శిక్ష మీకు తెలుసు, మార్పు చెందిన వాడికి వచ్చే నరకం కూడా మీకు తెలుసు. అంటే వీళ్ళు ఎవరి వల్ల అభిషేకం పొందారు? ఒక్కసారి అనండి, ఎవరి వల్ల? ఎవరి వల్ల? నేను నోటి మాట పరిశుద్ధుని వలన. ఎవరి వలన? మీరు ఇంతకాలమైనా ఈ అభిషేక స్పర్శ మీలోకి వచ్చిందా?
ఆ కదలిక మీలోకి వచ్చిందా? ఆ అభిషేకములో ఉన్న మహిమ మిమ్మల్ని ఎంతవరకు తాకింది? దేవుని స్తోత్రం. గట్టిగా చెప్తాం ఒకసారి. కాబట్టి అందులో అంటాడు 27వ వచనంలో కూడా చెప్తున్నాడు, అదే అధ్యాయంలో మొదటి యోహాను పత్రిక 22వ అధ్యాయంలో 27వ వచనం 28వ వచనంలో చదువుతామా? బాబు చదివినట్లు ఎవరు లేరు. ఎక్కడమ్మా? ఎక్కడ చదువుతున్నారమ్మా? జాగ్రత్త కొంచెం చదువమ్మా. అయితే ఆయన వలన మీరు పొందిన మీలో ఓసారి అందరూ ఆలోచన, మీలో నిలుచుచున్నది. అంచేత 28 చెప్తున్నాడు, ఇది రెండవ రాకడ ప్రభు ప్రత్యక్షమైన వరకు నిలిచే అభిషేకము. అందుకని రాజు సముఖములో నిలబడి నా సువాసన వ్యాపిస్తుంది అనే మాట ప్రియురాలింత గట్టిగా నొక్కి ఒక్కరొచ్చే మాట ఏంటంటే, ఇది ఈ రోజుతో ముగించింది కాదు. నేను భూమి మీద నుంచి మహిమ మేఘమెక్కే వరకు, సంఘమంతా పరలోకం చేరే వరకు, లేక వధువుగా మారి చేరే వరకు ఈ అభిషేకము, ఇది సువాసన ఎవరి వాళ్ళకి కలిగింది? ప్రభైన దేవుని స్తోత్రం. అందువల్ల మనసు వాసన శుద్ధిగా ఉండాలా, పాపమును గుర్తించాలా, పాప ఫలితాలను గుర్తించాలా. ఇవన్నీ కూడా సంగమునకు కొత్త కాదు. ఇవన్నీ గుర్తించింది కాబట్టే ఇన్ని అధిగమించి ముందుకు వచ్చింది సంఘం. కాబట్టి ప్రియురాలనే సంఘము ప్రియుడైన యేసుతో, చెప్పండి, ప్రియుడైన యేసుతో ఇన్ని అనుభవాలు కలిగి ఉండి, యోబు గ్రంథములో 13వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే, యోబు గారితో చెప్పండి ఈ మాట మనం కలిపి ధ్యానిస్తే చాలా చక్కటి మాట. ఏమంటాడండి? ఎలాంటి కేకలు, ఎలాంటి అరుపులు లేకుండా చదవమ్మా మాట. యోబు గ్రంథం 13:5వ వచనం. మీరు బైబిల్ చదవలేకపోవడం ఇది విచారకరం. మళ్ళా కేవలం మౌనముగా ఉండవలెను. దేవుడు స్తోత్రం. చెప్పండి అమ్మా. నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు, నాకు ఆ ఊరు తెలుసు, నాకు వీళ్ళు తెలుసు, వాళ్ళందరి సంగతి నీకెందుకు? నువ్వు చక్కగా ప్రభువైన యేసు క్రీస్తు ఇచ్చిన అభిషేకములో రావలసిన అన్నీ అమర్చుకున్న వారైతే కేవలం ఎలా ఉంటాం? ఎవరు జోలికి వెళ్ళినా మెలకుగా నుండండి ప్రియులారా, మీ మీద కీడుంది, గోడలకు చెవులుండు ప్రియులారా, బహు గోల అవుతుంది. సంఘములో భక్తి అమరున వారట గోడల్లాగా ఉంటారంటండి. ఎలా ఉంటారండి అమ్మ? ఒకసారి గోడని ఇలా కొట్టు. ఏమన్నది? అందా? కదిలిందా? అందా? ఏమన్నా? కానీ దానికి ఏముంది? ఈ గోడకి చెవులే, కానీ గోడల వంటి కఠినాత్మైన మనస్తత్వం ఉంటుంది. అభిషేకమును ఆలోచించిన వారు, అభిషేకమును వాడుకోలేని వారు, అభిషేకములో నిలిచి ఉండలేని వారు, అభిషేకమును బట్టి వారికి ఇచ్చిన కృపా వరముల చేత లోకమునకు క్రీస్తు యొక్క మహిమను పరిమళముగా వ్యాపింప చేయవలసినటువంటి వారు ఆ అనుభవం లేకపోవడం వల్ల వీళ్ళకే పెద్ద వరం ఉంది, వీళ్ళే మాట్లాడతారా, ఇంకెవరు లేరా అంటారంట. ఏమంటారండి? బ్రదర్, ఈరోజు ప్రసంగం అంతా అయ్యగారు నా కోసమే చేశాడు. నీ బైబిల్ అంతా నీ కోసం రాశాడు దేవుడు. ఏమి లేదు,
మనసులో కదలకపోయినా చెవులున్నాయి వినడానికి. చెవులు ఏం చేస్తాయి? కఠినత్వమైన మనస్తత్వం గల వారికి ఆత్మీయతను అమర్చుకోవడం ఇష్టం ఉండదు. అందుకే కదా రోమా 1:28 ఏమంటాడు? వారికి దేవునికి వారి హృదయములో దేవునికి చోటియక. ఎవరి హృదయములో? అందుకే ప్రభు చెప్తున్నాడు, శుద్ధి చేసుకో, పరిశుద్ధపరచుకో, పావనత్వం నేర్చుకో, కృపా వరములు వాడుకోవడం నేర్చుకో. అన్నీ నేర్చుకున్నప్పుడు నా నుండి వచ్చే పరిమళం వ్యాపిస్తుంది. నీ నుండి నాలో నువ్వు ఏం పొందావో అది లోకమునకు అది పరిమళించాలా. పావనమైన సారూప్యత మన జీవితంలో కావాలని ప్రభు అడుగుతున్నాడు. అందువల్ల దేవుని పిల్లరా గమనించండి, చెప్పడానికి చాలా సంగతులు ఉన్నాయి, కానీ దేవుని యొక్క వాక్యమును బట్టి మనం కొద్దిగానే ఆలోచిస్తున్నాం. ఈవేళ మనం ఎంతవరకు వ్యాప్తి చెందుతున్నాం, వృద్ధి చెందుతున్నాం, విస్తరిస్తున్నాం అనే విషయాన్ని మనం చూసినట్లయితే ఇవాళ 13వ వచనానికి వద్దాం. 13వ వచనానికి ఇందులో నేను ఒక మాట చెప్పి ఇందులోకి వస్తా. ఇందులో ఏముండాలంటే కృతజ్ఞత ఉండాలి. ఏముండాలి చెప్పండి? కృతజ్ఞత. దేవుని యందు ప్రేమ, దేవుని కార్యాలందు లక్ష్యము ఏముండాలా? అందుకే అంటాడు పౌలు గారు, మీరు జిహ్వాఫలం ఇవ్వాలా. దేవునికి స్తుతియాగము చేస్తున్నప్పుడు మీరు ఏమి ఇవ్వాలంట? యాగం చేసేవాళ్ళు మంట పెడతారు బాగానే, అందులో ఏమేస్తారు? నెయ్యి సమర్పణయామి, ఇతను వస్తు సమర్పణయామి, పాలు పదార్థాలు వస్తువులు అన్నీ సమర్పణ చెబుతూ అందరూ వేద మంత్రాలు చదువుతుంటే అందరూ వేస్తా అది రగులుతూ ఉంటుంది. మా చిన్నప్పుడు దగ్గరగా మా కుటుంబం అంతా యాగాలు చేసేవాళ్ళు కనుక దగ్గరుండి చూసేవాళ్ళు. ఎంత అంటే మనం మామూలుగా అనుకుంటాం, కానీ అక్కడ కూర్చున్న యాగం చేసేవాడికి మండిపోద్ది వాళ్ళంత, అంత తీవ్రమైన వేడి ఉంటుంది. పౌలు గారు అంటారు జిహ్వాఫలం. అవన్నీ కాలిపోతాయి, అవన్నీ బూడిదైపోతాయి, అవన్నీ చెదిరిపోతాయి. కానీ విశ్వాస చేసే స్తుతి యాగం అనేది ఏం కలుగుద్దట? జిహ్వాఫలము. దేవుని స్తోత్రం. అంటే మన నోట నుండి వచ్చు మాట మనం పలికే స్తుతి. అందుకని పౌలు అంటాడు మొదటి దశలోనిపత్రిక 5:16 ప్రతి విషయములో క్రీస్తును స్తుతించుట దేవుని చిత్తము. ఎవరి చిత్తం చెప్పండి? మనం తెచ్చే అర్పణ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నీ నాలుగుతో స్తుతించాల దేవుని. ఎవరి నాలుగుతో? గట్టిగా చెప్పండి. అంటే నీ నాలుక నుండి వచ్చే ఫలము గొప్పది. నీ నాలుక నుండి వచ్చే ఫలము గొప్పది. నీ నోటి మాట గొప్పది. సంఘము ఎంత స్థాయికి వెళ్ళిపోయిందంటే పౌలు గారు చెప్తున్నారు, లోకములో ఉన్న లౌకికు నుండి విడిపించబడి క్రీస్తుకు తన అనుభవాలన్నీ కూడగట్టుకొని ఆయన అనాది నుంచి అనంత వరకున్న లక్షణాలన్నిటినీ వరుసబట్టి స్తుతించే యాగం. ఏ యాగం ఇది? స్తుతించే యాగం. అందుకే దేవదాస ఇక దైవల స్తుతులు రాసుకొచ్చారు. అన్ని లక్షణాలు కలిపితే ఒక యాగముగా మారిపోద్ది. అందుచేత నీ నోట ఏముండాల? స్తుతి. చెప్పండి. కనుక ఇక 13వ వచనం కొంచెం వేళ నా ప్రియుడు అనే మనం చూస్తాం. నా ప్రియుడు నా రొమ్ము నుండు గోపరసమంతా, ఎంత సువాసన! గోపరసమంతా సువాసన గలవాడు. ప్రియులరా, ఒక మాటకి ఒక మాట మనం ధ్యానిస్తూ ఉంటే ఈ పదాలన్నీ కూడా ఎంత ప్రత్యేకంగా ఉంటాయో చాలా గొప్పగా ఉంటాయి.
ముందనండి నా ప్రియుడనండి ఒకసారి. అమ్మా, ఆయన వల్ల మీకు ఏ కష్టాలు రాలేదా? ఏ శ్రమలు రాలేదా? వచ్చినాయా? ఆయన వల్ల నాకు ఏ శ్రమ రాలేదు. ఆయన ఎవరు? నా ప్రియుడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని పిల్లరా, లోకములో విశ్వాసులు వారు ఏమంటారంటే, దేవుడు నాకు నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని విలువైన కోల్పోయినవన్నీ నేను పొందుటకును, బాధల నుండి బ్రతికించుటకును నీవే లేకపోతే, నీవే అనండి, నీవే రాకపోతే నేనుండలేనయ్యా, నే బ్రతుక. అందరూ పాడండి. కొన్ని లక్షల మంది పాడారు ఈ పాట. వీళ్ళందరికీ యేసు ప్రభు ఎవరు అంటే ప్రియుడు, ఇష్టం. ఆయన అంటే చెప్పండి అందరూ. యేసు అంటే నాకేంటి? ఇష్టం. అవసరమైతే ప్రాణం పెడతా. దేవునికి స్తోత్రం. ఏదో ఆయన చేస్తాడని ఒక ఆశ, ఏదో ఇస్తాడని ఆశ. అది నీ ప్రారంభ జీవితం. వధువు జీవితం అది కాదు. వధువు జీవితం వరుడు వధువు ఒకటే గనుక, ఒకటే గనుక త్వరగా నిజమనుచున్నది. త్వరగలో ఇద్దరు దంపతులుగా, ఇద్దరు దంపతులుగా బరగుచుండ్రనుచున్నది నీరుకు. ప్రభు అంటున్నాడంట, నా ప్రియురాల ఆ సింహాసనం మీద నేను వదిలి కూర్చోలేకపోతున్నా. నీ శ్రమలలో నీ భక్తిని చూస్తున్నప్పుడు, నీ కష్టములో నీ భక్తి చూస్తున్నప్పుడు అక్కడ ఉండడం నాకు నిరుగ్గా ఉందన్నమాట. ప్రియురాలు అంటుందట, ప్రభువా ఇన్ని శ్రమలను అనుభవించవే, అవన్నీ నేను కూడా ఎన్నో కొన్ని పొందడానికి ఇటు భాగ్యం ఇచ్చావు కాబట్టి నాకు ఈ లోకంలో గొప్ప భక్తులని గనులని గొప్పవారిగా చెప్పించుకోవడం ఇష్టం లేదు. నాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది. చూసారా, ప్రభు మనసులో ఘనత కొరకు ఆయన చనిపోయి లేవలేదు. సంఘము ఘనత కొరకు భక్తి కొనసాగించలేదు. కేవలం క్రీస్తుని ఐకమత్యం అయిపోయింది, ఏకమైపోయింది, కలిసిపోయింది, మిళితమైపోయింది. నిన్ను నేను విడిచిపెట్టలేను, నన్ను నేను ఇద్దరికిద్దరు. ఎలా ఉన్నారు చెప్పండి? ఎవరొకరు రండి, చిన్నపిల్ల చెప్తూ ఊరికే ఎలా ఉన్నారంట ప్రభు చేయండి చెప్పండి. పరలోకంలో నుంచి ఆయన భూలోకం నుంచి ఏం చేస్తున్నారంట? సంఘముల మధ్య సిద్ధపాటు లేని వారి మధ్య ఇదిగో మేము ఇలాగున్నాం. కూర్చో. దేవుడు స్తోత్రం. గట్టిగా చెప్పాలి అందరూ. నా ప్రియుడు ఎవరు చెప్పండి? నీకు యేసయ్య ప్రియుడంటే కష్టము తీర్చడానికి, బాధ తీర్చడానికి, ఆ ఇబ్బందులు తీర్చడానికి, అప్పులు తీర్చడానికి, కష్టాలు, అలాగే నీకు సమృద్ధిని, పెళ్ళి పిల్లలు, ఉద్యోగం అన్నీ ఇచ్చే ప్రియుడైన. కానీ ఆ సంఘం అంటుంది, ఇవన్నీ పక్కన పెట్టి నీవు నాతో ఉండు, నేను నిన్ను విడిచి ఉండలేను. నేను ఎవరు విడిచి ఉండలేను? ఎన్నాళ్ళుండగా వాలే ఇంటికి దూరముగా, కన్ను చూడదు నిన్ను గాని ప్రార్థన చూచున్, పన్నుగా నీ తూర్పు. రోజు ప్రార్థనతో పన్ను గడుతున్నా,
ప్రార్థన మానలేదని చెప్పడం, ఆ దేశం మీద ప్రేమ తగ్గలేదు, నీ సింహాసన మహిమ మీద ప్రేమ తగ్గలేదు, నీలో నిన్ను హత్తుకునే ప్రేమ తగ్గలేదు, నిన్ను పెనవేసుకునే ప్రేమ నాకు తగ్గలేదు నాయన, నువ్వు ఎప్పుడు వస్తావని ఎదురు చూస్తూ ఉన్నాను అన్నాడు ఈ పెండ్లి కుమార్తె. అందువల్ల నా ప్రాణప్రియుడు. చెప్పండి, అందరు చెప్పండి ఒకసారి. దేవుని పిల్లరా, అపోస్తుల ప్రారంభములో 4వ అధ్యాయము 32వ వచనం చూసి చరచరాస్తులు అమ్మి అక్కర్లు తీర్చేది ప్రారంభ దశ. ఏ దశ? అపోస్తుల కార్యాలు 20:28లో చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు కాపరులుగా చేసి, పనివారిగా చేసి, అందరికీ బాధ్యతలు నేర్పడానికి వారి అనుభవం అంతకంతకు పెరుగుతూ వచ్చింది. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఇంకా కొంతకాలం పౌలు అంటున్నాడు, ఇదిగో నేను అంటున్నాడు, క్రీస్తును పోలి జీవిస్తున్నా. మీరెవరిని పోలి జీవించాలా? అడుగులు గుర్తించండి, సేవకుల పరిచయం గుర్తించండి, పనివాని పని గుర్తించండి చెప్తున్నాడు ఆయన. ఇవాళ అలా చెప్పగలిగిన సేవకుడు కావాలి. ఈ కడవర దినాలలో నేను క్రీస్తు వలె నడుస్తున్నానని, అలాగే నడవాలనే కోరికతో ప్రజల కాడ ఏది ఆశించకుండా, ఎలాంటి నిరాశ లేకుండా వ్యక్తిగా మారే వ్యక్తి కావాలా. అది వధువు. మీ యందు క్రీస్తు స్వరూపం ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన. ఏ వేదన అండి? చెప్పాలా? వేదన వేరు, ప్రసవ వేదన, బాధల కష్టాలు వేరు, ఆత్మ భారం. ఆయన గర్భం ధరించిన ఒక స్త్రీ ఎలా ఉన్నదో, ఈ ప్రపంచం రక్షించబడాలనేటువంటి ఆశతో పరిశుద్ధాత్మ వల్ల కలిగిన ఆ గర్భములో వచ్చే నొప్పి ఎలా ఉంటుందో పౌలు అంటాడు, క్రీస్తు రూపంలోకి రావాలి. ఆ గర్భంలో ఉన్న శిశువు ఏ రూపంలో, తల్లి రూపంలో ఉన్నట్టుగా విశ్వాసి నీకు ఏ రూపం రావాలో ఆ వేదన, ఆ పురిటి నొప్పులు ఈవేళ సంఘానికి ఉండాలంటున్నాడు. గలతీ పత్రిక అనుకుంటాను 4:19. దేవుడు స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, శ్రమలలో ప్రాణప్రియుడు. గట్టిగా చెప్పండి, చెప్పాలి గట్టిగా. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి మనం చూస్తే 4, ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనా, ఎట్టి శ్రమలో ఉన్నవారు క్రీస్తు మమ్మల్ని ఆదరించినందున ఎట్టి శ్రమలో ఉన్నవారినైనా ఆదరించగలం. వారేం చెప్పగలరు? శ్రమలలో ఆదరణ పొందగలిగాము గనుక ఆదరించగలము. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తును బట్టి ఎప్పుడు తయారవుతాం మనం? ఈ వాక్యాలు చదువుకోవడమేనా? మన జీవితం ఎప్పుడు నలిగిపోతున్నారు ఎంతోమంది, అప్పులు, కష్టాలు ఇవే మనం చూస్తున్నాం. కానీ పాప ఫలితాల వల్ల నశించిపోతున్నటువంటి వారికి ఆదరణ ఇవ్వగలిగినటువంటి వారు ఎప్పుడవుతామనేటువంటి ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు ఒక అడుగై ఆత్మనితో పనిచేస్తాడు. నీవు ఒక అడుగై ఆత్మని చేయబట్టుకొని నడిపిస్తాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి నిన్ను ఎవరు ఆదరణ లేకుండా ఉన్నారో వారు నీకు చూపిస్తాడు. ఎవరు నలిగిపోతున్నారో వారు నీకు చూపిస్తాడు. ఎవరు అలసిపోయారో వారు నీకు చూపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. నా కుమారుల ఈయన కొరకు ప్రార్థన చేయి. నా ప్రాణ ప్రియుడైన ఆయన ఎవరు చెప్పండి? నా ప్రాణ ప్రియుడు. దేవుని స్తోత్రం. అపోస్తలుడు పౌలు అంటాడు 2 కొరింథీ 11:23 అంటాడు. ఏమని అంటాడండి? యేసుక్రీస్తు కొరకు నేను ఒక్కసారి యేసుప్రభు 39 దెబ్బలు కాస్తే నేను 5 మార్లు. ఎన్ని మార్లు అమ్మా? 190 దెబ్బలు కాచాడు ఆయన. అపోస్తలుడు ఉన్న శ్రమలన్నీ అంటే అన్నిటికీ శ్రమలలో నిలిచి నా ప్రాణ ప్రియుని కొరకే. ఈ శ్రమలన్నీ ఎవరి కొరకంటే నా ప్రాణ ప్రియుని కొరకు. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయము 38 నుండి మనం చూసినట్లయితే 40 వరకు, అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు, దేవుని ప్రేమతో నింపబడినటువంటి వారికి
ఈ లోకాన్ని యోగ్యముగా, సంపదలుగా, ఐశ్వర్యంగా వారు చూసి ఉంటే వారు బలయ్యేవారు కాదు, వారు చనిపోయేవారు కాదు, వారు హతసాక్షులు అయ్యేవారు కాదు. అయితే మనం వచ్చే వరకట వారు ఇంత శ్రమ పొందినా కానీ నిలబడి ఉన్నారట. ఎలా ఉన్నారండి? ఒకరోజు అబ్రహాం గారు ప్రార్థన సన్నిధి చేస్తున్నప్పుడు వచ్చారు. నేను అడిగా, ఇంకా ఎంతకాలం అంటే, నేను అడిగేటప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, మేము పడిన శ్రమంతటికి వధువు వచ్చినప్పుడే ఆ ఫలితం మాకు అంతవరకు చెప్పండి, నెమ్మది కలిగిన స్థలంలో కూడా మా దృష్టి మీ మీదే ఉందన్నారు. చూసారా, పరలోక పరిశుద్ధులందరూ ఎవరు సిద్ధపడి ఆశిస్తున్నారు? ఎవరు సిద్ధపడి, మనమేమో తిని హాయిగా ఉన్నాం, బాగున్నాం అనుకుంటే వారికి అది నచ్చదు. నీ కొరకు అబ్రహాము ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎన్ని అవస్థ, అదొక కారణంలండి. దేవుడు స్తోత్రం. అందుచేత ఈ లోకాన్ని యోగ్యముగా ఎంచలేదు కనుక నా ప్రాణ ప్రియుడు. మూడవదిగా మనం చూస్తున్నట్లయితే రొమ్ము నుండి గోపురసం అంతా ఎంతమ్మా, ఎంత పౌలు గారు, పేతురు గారు పత్రిక 3వ అధ్యాయము చూడండి. మొదటి పేతురు పత్రిక 3:15 వచనం చదువుకుందాం. 15వ వచనం కాదు కానీ 18 చదవండి. 18 చదవండి అమ్మా. చదువుతారా? టైం దగ్గర చదవండి. 18వ వచనం లేదా మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఏమండి, నెంబర్ కూడా చెప్పమంటే చెప్తా, లేదు నేనే చెప్పాను. నేను చదవకుండా చెప్పేమంటే చెప్పేస్తాను. ఏముంది, మీరు చదివితే ఆ వచనం మీ ముఖం మీద పడితే, మీ అంతరంగం మీద పడితే, అది మిమ్మల్ని తరిస్తే మీకు ఆత్మపూర్ణమైన బలం అధికమవుతుంది. చదువు. కీడు చేసి శ్రమపడుల కంటే మేలు చేసి, దేవుని చూడండి, పేతురుగా చెప్తున్నాడు, మా గురువు గారు, నేను చెవి నరికాను, కీడు చేశాను, అయితే నాకు శ్రమ వచ్చింది. కానీ మా గురువు గారు అయితే నరికిన చెవిని అతికించి శ్రమ పడ్డాడు. ఆయన మేలు చేసి శ్రమ పడ్డాడు. కాబట్టి ప్రభువు దగ్గర ఏమి నేర్చుకున్నాం? నా ప్రాణప్రియుడ అనే హక్కు ఎలా వచ్చింది మాకు అని అంటే, ఆయన ఏం చేశాడంటే శ్రమ పడ్డాడు, మేలు చేయడానికి శ్రమ పడ్డాడు. కీడు చేసి శ్రమ పడ్డ కంటే మేలు చేసి శ్రమ పడుట, ఆ మాట కూడా చదివి, పక్క మాట కూడా, మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు ఆ అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో పాపం ఒక్కసారే శ్రమపడేను. దేవుని స్తోత్రం. నీతిమంతుడే శ్రమ పడితే అనీతిమంతుడు ఎలాగ ఉండాలా మనం? అందువల్ల శ్రమలు మనకి ఎందుకు రాకూడదు? శ్రమలు ఎందుకు రావాలి? శ్రమలు ఊరకనే వస్తాయా? ఉచితంగా వస్తాయా? ఎంత మాత్రము నీకు ఊరకనే రావు. అది నీకు అనుగ్రహించబడితే వస్తుంది. ఏమైతే వస్తుంది చెప్పండి. ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయం 30వ వచనం చదవండి. 1వ అధ్యాయము 30వ వచనం ఒకసారి గమనిద్దాం. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక, అందరూ బైబిల్ చూసి చదవండి. ఆయన పక్షమున, ఇదిగో చెప్పండి, ఆయన నా వరుడైన యేసయ్య పక్షాన, నా ప్రియుడైన యేసయ్య పక్షాన శ్రమ పడుటకు ఆయన పక్షమున మీకు నాకు అనుగ్రహం లేదా శ్రమ నీకెందుకు వస్తుంది? ఉప్పు కోసం పప్పు కోసం శ్రమ వచ్చుదు కానీ
మహిమకరమైన శ్రమ రావాలంటే పరలోక అనుమతి జీవోపాస్ అవ్వాలి. విశ్వాసరావు అనే వాణిని ఈ శ్రమ ద్వారా నేను మరింత దగ్గరగా చూడాలనుకుంటున్నా. ఏమండి, మీ పేరు మీరు చెప్పుకోండి, నా పేరు నేను చెప్పా. విశ్వాసరావు అనే ఈతన ద్వారా నేను మహిమపరచబట్టుకు నేను మరింత నాకు సమీపంగా ఉండుట కొరకు నేను ఈ శ్రమకు అనుమతిస్తున్నా. ఆయన అనుమతించాడు. ఎందుకో తెలుసా? ఆకలి దప్పులు చంపేయడానికి ఆయన శ్రమ ఇవ్వడు, అది మనం తెచ్చుకునే శ్రమలు. ఆయనతో కలిసి ఆయనతో నిలబడి ఆయన పక్ష నిలబడి శ్రమపడిన మనల్ని చూస్తూ నావలే 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 అని ప్రియాతి ప్రియముగా సంఘము శ్రమలలో నడిచి వెళ్ళిపోవాలని అవరాశిస్తున్నారు. ప్రభైనా శ్రమ గొప్పదా, విశ్వాసం గొప్పోడా? గట్టిగా చెప్పాలి మరి మీరు. శ్రమను ఓడించగలిగింది విశ్వాసం. విశ్వాసానికి మించింది ఏదైనా ఉందా? చెప్పండి, ఏది? అందుకే ఏమంటున్నాడు యూదా పత్రికలో? అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ముని మీరు కట్టుకొలుచు పరిశుద్ధాత్మలో మీరేం చేయాలా? ఆత్మతో కాదు, ఇప్పుడు పరిశుద్ధాత్మలో, ఆత్మలో ఒక భాగమై ఆత్మ ఈ లోకాన్ని ఎలా రక్షించుకోవాలనుకుందో అలాగూ నీకున్న ప్రాంతము ప్రజలు నీతో ఉన్న పరిస్థితుల్ని కూడా అనుకూలపరచుకోవడానికి ఆత్మలో ప్రార్థించాలా? ఆత్మతో కాదు, ఆత్మలో అంటే ఎవరిలో ఐక్యమైపోయాము. కాబట్టి ఈయన నా రొమ్ము నుండు గోపరసం అంతా ఎక్కడున్నాడు? అంతరంగములో. బహాట శ్రమలు కాదు, లౌకికులు కాదు, లౌకిక ప్రపంచం కాదు, కానీ ఒక సువాసన నాలో అది ప్రవహిస్తూ ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు రొమ్ము అనేది ఒక బలం, ఒక శక్తి. నా శరీరానికి యావత్తు దేవుడిచ్చిన సర్వస్వములో నేను సంపాదించుకున్న అనుభవమే ఒక రొమ్ము అంత బలమైనట్లయితే దానిలో ఏముందో తెలుసా నీకు? క్రీస్తు ఉన్నాడు. దేవుని స్తోత్రం. క్రీస్తు మర్మం ఉన్నది, క్రీస్తు మహిమ ఉన్నది, క్రీస్తు జీవము దాగి ఉంది. అబ్బా, ఎవరో అన్నారు వాసన వచ్చింది, ఆడవాడు చిన్నపిల్లడు అన్నట్టుంటాడు. నువ్వేంటి బాధపడతావు? ఈ వాసన లోపల నుంచి చెప్పండి వ్యాపించి దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. నిరుపయోగమైన మనుషులం కాదండి మనం. ఉపయోగకరమైన వారమై పరిశుద్ధాత్మ దేవుని చేతిలోనికి వెళ్ళి ఆయన చేతిలో ఎత్తుకొని ఆడించి బలపరిచేటువంటి ఆటపాటలు జీవిత ఆశయాలు నింపేటువంటి ఆత్మ చేతిలో మనం వర్ధిల్లి ప్రియుని రొమ్మను అనుకుందాం. దయగల తండ్రి, ఈ మాటలు దీవించి ప్రతి బిడను ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం.